కృష్ణా జిల్లా పెనమలూరులో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బూడె ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఇడుపుగల్లు నుంచి ఉప్పులూరు వరకు సుమారు 4 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు వేయనున్నారు. ఈ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. తర్వాత పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అలాగే గోశాల సెంటర్ నుంచి వనుకూరు వరకు 4 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఈ వారంలో టెండర్లు పిలువబోతున్నట్లు బూడె ప్రసాద్ చెప్పారు. ఈ రోడ్డు రావడానికి ఎంతో కష్టపడి సహాయ సహకారాలు అందించిన డిఏ గారిని మా పంచాయతీ తరఫున గ్రామ ప్రజల తరఫున సన్మానం చేసుకోవడానికి ప్రయత్నం కాబట్టి ఈ చిరుగాడు ఆయన సేకరించవలసిందిగా కోరుతున్నాం. ఆల్రెడీ ఒకసారి అనుకోండి అలా అనుకోండి తీసుకుని బయోమెట్రిక్స్ అన్ని పడుతున్నాయి. ఈరోజు దశాబ్ద కాలం నుంచి మద్దూరు నుంచి ఉప్పులూరు దాకా ఏదైతే ఈడుపుగల్లు మీదుగా ఉన్న రోడ్డు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ రోడ్డుకి మొదటి విడతగా ఈడుపుగల్లు సెంటర్ నుంచి ఉప్పులూరు వంతెన దాకా 4 కోట్ల 10 లక్షల రూపాయలు పెట్టి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈ వారంలో గోశాల సెంటర్ నుంచి వనుకూరు మద్దూరు దాకా కూడా సుమారుగా 4 కోట్ల రూపాయలతోటి టెండర్లు పిలవటం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ రోజుకి మరి నిధులు కేటాయించి ఈ యొక్క ప్రధాన సమస్యని నియోజకవర్గంలో పరిష్కారం చేయబోతూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రామానికి మండలానికి సంబంధించి గ్రీవెన్సెస్ కూడా తీసుకోవడం జరిగింది. అనేక మంది ఎక్కువ మంది ఇంటి స్థలాలు, పెన్షన్లు, అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ల గురించి ఎక్కువగా ఇక్కడికి రావడం జరిగింది. వాటిని కూడా ఈజీఆర్ఎస్లో సమస్య మరి రేజ్ చేసి దాదాపుగా నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా గ్రీవెన్సెస్ పెడతా ఉన్నాం. వాటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కారం ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.